అండి, వెల్కమ్ టు అనిత వంశీ బ్లాగ్స్. ఇంకైతే ఈరోజు పొద్దున వంట ఏం అవ్వలేదు. అవ్వకపోయేసరికి అన్నం వండి బంగాళదుంపలు ఉడకబెట్టేసి ఇడ్లీ అయితే వేశాను. ఇంకైతే చట్నీ అవ్వలేదు, ఏం అవ్వలేదు. ఇంకైతే మేము బాక్స్లో కట్టుకుని వెళ్ళాలి కదండి. ఇంకా మా వారికి నేను, మా పెద్దోడు అయితే బాక్స్లో కట్టాడు. కొంచెం పెరుగుంటే ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి ఇంకా అందులో పెట్టుకుని మేమైతే వెళ్ళిపోయాం. ఇంకైతే మా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు సాయంత్రం ఇదిగోండి టమాటా చారు, బంగాళాదుంపలు ఉడకబెట్టి వెళ్ళిపోయాను కదండి. ఇంకా అదైతే కూర చేసింది, రెడీ చేసింది. ఇంకా మా పెద్దోడు వచ్చేసరికి ఇంకా అన్నం అయితే వండాడు. అంటే నేను ఇంటికి వచ్చాక నన్ను చూసి వండాడు. నేను రాగానే అన్నం తింటానండి, అందుకని చెప్పి నన్ను చూసి నేను ఇంటికి వచ్చిన తర్వాత. ఏంటి నువ్వు కాళ్ళు కడుక్కునే లోపే నేను గిన్నె తీసి గ్లాస్లో పోసేసానా? నేను లోపలికి వచ్చేసరికి అప్పుడే నువ్వు అన్నం కలిపెడుతున్నావు నన్ను చూసి. సర్లే, నాకు చెప్పాలని లేదా? చెప్పచ్చు కదా. అబ్బా ఇదైతే ఇంక పెరగండి. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి అయితే ఇదే. ఇంకా మా వారికి అయితే నేను మధ్యాహ్నం ఫోన్ చేస్తే కూర బాగుంది అర్థం అంటున్నాను. కూర అదే నేను షాక్ అయ్యా. ఫోన్ చేస్తే మీ నానే ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఏంటి కూర బాగుంది అన్నాడు. నేనేం కూర అంటే మామిడికాయ పచ్చడి కదా అని అంటే, కాదు పెరుగులో ఉల్లిపాయలు వేసి పెట్టారుగా, అది బాగుంది. ఇంక ఇప్పుడు నేను అన్నం తినేసి తిరుగుతున్నాను, వాకింగ్ చేస్తున్నానని చెప్పాడు. నిజంగా ఇదేనా చెప్పావు? ఏం పొద్దున్న చెప్పాగా డాడీ పెరుగని. వేసవకాలంలో తినాల్సిన పదార్థం బాగా పెట్టి తింది. మొన్న చిన్నోడు కట్టాడు బాక్సు, కట్టమంటే దాదాపుగా మామిడికాయ పచ్చడి 7-8 ముక్కలు దాకా పెట్టేసి ఇంత గుజ్జేసాడు. మళ్ళీ అది కూడా బాక్స్లో కాదు, అన్నం పెట్టాడు. అన్నం పైన ఈ పచ్చడి అయితే వేసాడు. వీళ్ళిద్దరు కాదు, పెద్దోడు కడతాడు కానీ బాక్సులు, చిన్నోడు కాదు. చిన్నోడికి రాట్లా బాక్సులు కట్టడం. ఇంకైతే ఇంటికి వచ్చాక ఏంట్రా చిన్నోడా ఇంట కట్టేవన్నీ అంటే, ఏదైనా తృప్తిగా తినాలి అంటూ ఏమైంది బాగాలేదా అని అన్నాడు. తృప్తిగా తినాలి అన్నం, ఏదైనా తృప్తిగా తినాలి, అందుకే నేను అలా కట్టాను అన్నాడు. సరేనా బాబు, అట్ట కట్టబాక, ఎప్పుడైనా మామిడిగా పచ్చడి 1 కానీ 2 కానీ ముక్కలు అయ్యి సరిపోతుంది చాలు. కానీ ఇలా తినే అయితే మేము చాలా రోజులు అయిపోతుందండి. ఇక్కడ మా అమ్మ తింటుంది, మా పెద్దోడు నేను మా వారు తింటున్నాము. మా పెద్దోడుకు కొంచెం చిన్న వీడియో తీయరా అని అంటే తీస్తున్నాడు. ఇంకా మా చిన్నోడే మిస్ అయ్యాడు. ఇంకా మా చిన్నోడు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు, ఇంకా రాలా. అబ్బా అట్లా పెట్టేది మా అమ్మ తల్లి, తినవే తల్లి, బుడ్డి తల్లి, బుడ్డి తల్లి అని పెట్ట. మీ నాన్న మత్త పట్టుకుని చాలా రోజులు అవుతుంది. నెలలే. ఇంతకుముందు మంత పట్టు తినేవాడు, వేసుకొని వండుతా. పెరుక్కడు బాగుంది. ఇంతకుముందు మంత పట్టు తినేవాడు, మానేసేసి ఇటుగా తింట మొదలు పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు మంత పడతాడు. చిన్నోడు ఒక మిస్ అయ్యాడు. హోంవర్క్ రాస్తున్నారా? హాలిడేస్ హోంవర్క్ రాస్తున్నాం. ఎవరు? ఐ లవ్ యూ రాస్తున్నారా? ఆడు రాస్తున్నాడు. ఏం కూడా రాసి ఆడికి ఆడి కాదు, నీది నువ్వు రాస్తున్నావా? రికార్డులు అడిగేది తీసుకురావాలి. కవర్ పేజ్ చేసా వాళ్ళ 3 రాముది కదమ్మా. నువ్వు గ్యాస్ బుక్ చేశారా? మరి చెయ్యాలిగా. నీది మరి గ్యాస్ కాడ ఇటు రోజు వచ్చేసారు. ఇంక 20 రోజులే ఉంది.
డాడీకి చారు నచ్చినట్టుంది. బాగుంది. వాళ్ళ కూర అయితే టమాటా చారు బంగాళదుంప ఎప్పుడు సూపర్ వచ్చినాయి. రెండు కాంబినేషన్ కూడా బాగుంది. చిన్నోడు అయితే ఆడుకోవడానికి వెళ్ళాడని చెప్పాను కదండి. వచ్చేసరికి అయితే ఇంకా అన్నం, మా పెద్దోడు ఉంటాడు కదా, కొద్దిగా అయితే అన్నం సరిపోలేదు. మళ్ళీ చిన్నోడికైతే మళ్ళీ అన్నం కలిపి పెట్టాను. ఇదైతే ఉడుకుతుంది. ఇదిగోండి మా వారైతే ప్యాంట్ ఇచ్చారు కుట్టమని. అంటే కొద్దిగా అయితే చిరిగింది, ఇక్కడ చిరిగింది కదా, ఇదైతే ఒక కుట్టేసి ఇమ్మని ఇచ్చారు. ఇంకా నాకు కుదరక 2-3 రోజుల నుంచి అలాగే ఉంది. ఇప్పుడైతే ఈ ప్యాంట్ అయితే కుడుతున్నాను. ఇవ్వండి ప్రస్తుతానికైతే నేను ఇంటికి వచ్చాక, డ్యూటీ నేను ఇంటికి వచ్చాక చేసుకునే పనులు అయితే. ఇంకైతే అమ్మ దగ్గరికి వెళ్ళి కూరగాయలు కూడా తెచ్చుకుంటాను. పొద్దున్నే లేచేసరికి లేట్ అయిపోతుంది. ఇంకా అమ్మకు కూడా లేట్ అయిపోతుంది. 7:30 దాకా ఇక్కడే ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి పొద్దునైతే వెళ్ళిపోయింది. కూరగాయలు ఇంట్లో పెట్టాను తీసుకోండి అని చెప్పి. ఇంక ఇప్పుడైతే ఇంకా కరెంటు కూడా పోయింది. కనిపిస్తున్నానమ్మా. అయితే కరెంటు పోయింది. ఇప్పుడైతే ఎన్నింటికి ఇస్తారో తెలియదు. ఇంకా మొన్న సాయంత్రం ఇంకా అంకిపాడు వెళ్ళిన రోజు అయితేనండి కరెంటు పోయి 3 ఎన్నింటికమ్మా? 2:30కి వచ్చింది. 3ంటికి ఎన్నింటికి పోయింది? మనం ఎప్పుడు వెళ్ళాము? 7 అయింది అక్కడికి వెళ్ళేసరికి. 7 అయింది. మనం వచ్చేపాటికి 9 అయింది. 9 ఏ మనోజు 8:30 కల్లా వచ్చేసాము. 7ంటికి వెళ్ళాము, 8:30 కల్లా వచ్చేసాం. గంటన్నర. ఇంటికి వచ్చే దారిలోనే వర్షం అయితే పడింది. అంటే కంకిపాడులో వర్షం లేదు, ఇక్కడ విజయవాడలోనే వర్షం ఉంది. వర్షానికి మేమేం తడవలేదు. అక్కడైతే వాన లేదు కాబట్టి తడవలేదు. ఇక్కడికి వచ్చేసరికి వాన పడింది, అయిపోయింది, కరెంటు పోయింది. ఇంకా ఆ రోజు చూడాలండి 2:30కి వచ్చింది, 3 అయింది కరెంట్ వచ్చేసరికి. పిల్లలు అయితే వాకింగ్ చేసుకుంటారని చెప్పేసి బయటే తిరిగారు. ఇంకా మేమైతే ఏం చేయాలో తెలియక గుమ్మం దగ్గరే దిండేసుకొని మేమైతే పడుకున్నాం. ఎక్కడ గాలి కూడా లేదు ఆ రోజు. చాలా ఇబ్బంది పడ్డాం. కరెంటు కూడా లేదు. ఇది అయిపోయింది. ఇంకో కుట్టేద్దాం అనుకున్నాను. ఇప్పుడు కరెంట్ అయితే పోయింది. చేసేదినా కనపడిద్దేమోనే. ఇదిగో ఇటు వెళ్ళింది చూడు క్రాస్గా. మళ్ళీ పోయిద్ది. ఇదిగో ఇక్కడ క్రాస్గా పోయింది. డబ్బులు కుట్టేస్తే బాగుంటుందిలే అని చెప్పేసి